శివాయ శ్రీ శివ మహాపురాణంలో భాగంగా సతీదేవి కళ్యాణం తర్వాత శివలీల. ఋషులారా, అటు పిమ్మట జరిగిన అద్భుత వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. కన్యాదాన సమయంలో దక్షుడు శివునకు అనేక వస్తువులను సారెగా ఇచ్చి బ్రాహ్మణులకు భూరి సత్కారాలను పంచిపెట్టాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సహితుడై శివుని వద్దకు వచ్చి అంజలి ఘటించి వినయంగిలా అన్నాడు: మహాదేవ, కరుణా సముద్ర, ఈ జగత్తుకు నీవు తండ్రివి, సతీ దేవి తల్లి. శిష్టరక్షణ దుష్ట శిక్షణ కొరకే మీరు అవతరిస్తారని సనాతనమైన వేదం అంటూ ఉంది. ఈ సతీదేవిని ఎవరైతే అభిలాషతో చూస్తారో వారిని సంవరించు, ఇది నా విన్నపము. పాణి గ్రహణ అనంతరం బ్రహ్మ ఆది దంపతులచే అగ్నికార్యం జరిపించి ప్రదక్షిణం చేయించాడు. మునులారా, ఆ సమయంలో సతీదేవి చీర తొలగి లాక్షారంజితము, కుసుమ కోమలము, అలంకార శోభితము, నక్షత్ర శోభాయుత నఖ మండితమైన పాదద్వయము కనిపించింది. సకల లోకాశ్రమమైన పాదాలను చూడగానే బ్రహ్మగారి మనస్సు క్షణంలో వికలమైంది. హర్షంతో ఉత్కంఠతో శివమాయా మోహితుడై తదేక దీక్షతో వాటివైపే చూచాడు. అంతేకాదు, సతీముఖ సందర్శన కుతూహలంతో అగ్నిహోత్రంలో ఆజ్యాయుతిని అల్పంగాను, పచ్చి కర్రలను అధికంగాను వేసి అంతటా పొగ క్రమ్ముకునేటట్లు చేశాడు. దట్టమైన ఆ పొగకు తాళలేక శివుడు కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో సతీదేవి కూడా మేలి ముసుగును తొలగించి అరవిందాల వంటి హస్తాలతో కళ్ళు మూసుకుంది. అదే అదనుగా బ్రహ్మగారు కాంక్షను అణచుకోలేక ధైర్యంతో వంచిన తలను పైకెత్తి సాభిలాషుడై సతీముఖ సందర్శనం చేశాడు. నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే మంచు ముద్దవలే 4 బిందువుల పరిమాణం గల శుక్రము జారిపడింది. విస్మృతుడై శంకతో అన్యులకు గోచరం కాకుండా దానిని కప్పివేశాడు. భగవానుడైన శంకరుడు దివ్య దృష్టితే దాన్ని తెలుసుకొని బ్రహ్మ యొక్క జుగుప్సిత కర్మను గరించి శూలంతో ఆయనను శిక్షింపబోయాడు. అగ్ని సదృశంగా భయంకరంగా ఉన్న శంకరుని చూచి నారాయణుడు, మరీచ్యాది ఋషులు, సర్వదేవ గణాలు భయకంపితులై ఇలా స్తుతించారు: ఏ దేవదేవా, నువ్వు శరణాగత వత్సలుడవు. మీ దంపతులిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు. మేమందరము మీ దాసులము. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఈ బ్రహ్మను రక్షించు. దక్షుడు కూడా వద్దు వద్దు అని అరుస్తూ ముందు కురికి శూలపాణి అయిన శివుని చేతిని పట్టుకున్నాడు. ఆ ప్రాంగణమంతా ఆహాకారాలతో దద్దరిల్లింది. కార్యకుశలుడు బుద్ధిశాలి అయిన విష్ణువు రుద్రునికి నమస్కరించి వారిస్తిలా అన్నాడు: ఓ భూతనాథ, సృష్టికర్త అయిన ఈ బ్రహ్మను సంవరించవద్దు. ఇతన్ని సంవరిస్తే సృష్టి కార్యానికి విఘ్నం ఏర్పడుతుంది. అంత పని చేయవద్దు. దక్ష పుత్రిక అయిన సతిని మంచి ఉపాయంతో నీకు భార్య అయ్యేటట్లుగా వ్యవస్థ చేసింది ఈయనే కదా. అలా చేసి మరో విధంగా నీకు ప్రాణదానం చేశాడు కనుక రక్షించు. అయినా రుద్రుని కోపం చల్లారలేదు. పూర్వం నువ్వు చేసిన విన్నపాన్ని మన్నించాను. దాన్నిప్పుడు నెరవేరుస్తాను. మరో సృష్టికర్తను సృష్టిస్తాను అంటూ నిశిత త్రిశూలాన్ని త్రిప్పాడు. అప్పుడు చిరునవ్వుతో వివేకశీలైన విష్ణువు సమయోచితంగా ఇలా అన్నాడు: పరమపురుష, ప్రతిజ్ఞా పాలన యుక్తమే కానీ ఎవరిని వధిస్తావు? ఈ పితామహుడు నీ నుండి ఆవిర్భవించిన నీ స్వరూపమే కదా. నిన్ను నువ్వే చంపుకుంటావా? ఆత్మహత్య మహాపాపము కదా. ధార్మికమైన విష్ణు పలుపులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మునులారా, పరమేశ్వరుని దర్శించి సర్వులు నిర్భయులై సుకులయ్యారు. విధాత కూడా తేరుకొని, శంకర, ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయచిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడిలా అన్నాడు: పితామహ, భయాన్ని విడిచి నీ తలను నీ చేతితో స్పృశించు. బ్రహ్మ అలానే చేశాడు. వెంటనే అక్కడ వృషభ వాహనుడైన శివుని రూపం గోచరించింది. కమలాసనుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుప్రసన్నుడైన చంద్రచూడిలా అన్నాడు: వత్స, నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే మద ఆరాధన తత్పరుడవై తపస్సు చెయ్యి. ఈ పైన లోకంలో నువ్వు రుద్ర శిరస్కరుడనే నామంతో ఖ్యాతికెక్కగలవు. ఈ వీర్య పతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుషుడవై భూలోకంలో సంచరించు. నిన్ను దర్శించిన వారు బ్రహ్మ శిరస్సుపై రుద్రుడున్నాడేమి అని ఆశ్చర్యమగ్న మానసులవుతారు. ఈ గాథను విన్నవారు వారు పరద అంటే పరదారాభిలాష, పరుల భార్య, దార అంటే భార్య,
పరదారాభిలాష అనే దోషం నుండి ముక్తులవుతారు. జనులు ఈ గాథను అధికంగా చెప్పుకొని నీ యందు దోషారోపణ చేస్తే అంత అధికంగా నీ పాపము తొలగి అది వారికి సంక్రమిస్తుంది. నిన్ను పరిహసించిన వారికి కూడా అదే శిక్ష. ఇదే నీకు ప్రాయశ్చిత్తము. నీ రేతస్సు 4 బిందువులు భూమిపై పడ్డాయి. వాటి నుండి ప్రళయకాలంలో సంవర్తకం, ఆవర్తం, పుష్పకం, ద్రోణం అనే 4 మేఘాలు ఉద్భవించి 7 వారాలు కుంభవృష్టిగా కురిసి ప్రళయాన్ని సృష్టిస్తాయి. శంకరుని పలుకులకు ప్రత్యక్ష సాక్ష్యంగా వెంటనే అంతరిక్షంలో 4 మేఘాలు ఉద్భవించి గర్జిస్తూ అల్పవృష్టిని కురిపించాయి. వాటిని చూచి అచటి వారందరూ భయకంపితులు కాగా దాక్షాయని శంకరుల ఆజ్ఞచే అవి వాటి స్థానానికి చేరుకున్నాయి. అనంతరం బ్రహ్మగారు మిగిలిన వివాహ కర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగతి అనుసరించి పితామహ ఆచార్యుడవై ఈ వివాహ కర్మను లెస్సగా నిర్వహించి పరిసమాప్తి చేశావు. నువ్వు సురజ్యేష్ఠుడవు. ఎంత దుర్లభమైన దానినైనా ఇయ్యగలను, దక్షిణ కోరుకో అని ప్రీత చేతస్కుడై పల్కగానే పద్మబౌడిలా ప్రార్థించాడు. ఓ దేవదేవ, నువ్వు ఇదే రూపంతో ఈ వేదియందు సర్వదా ఉండి లోకులను పాప వినిర్ముక్తులను చెయ్యి. నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమాన్ని నిర్మించుకొని నా పాప నివారణార్థం తపస్సు చేసుకుంటాను. లోకంలో స్త్రీ కానీ పురుషుడు కానీ చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తర నక్షత్రయుక్త ఆదివారం నిన్ను భక్తితో సందర్శిస్తారో వారికి మనోభీష్టాలు నెరవేరేటట్లు అనుగ్రహించు. వెంటనే దేవదేవుడు తథాస్తు అన్నాడు. తరువాత దక్షిణి ఆజ్ఞను పొంది సతీ సహితుడై వృషభ వాహనారూఢుడై హిమవత్ పర్వత ప్రాంత కైలాసాశ్రమానికి పయనమయ్యాడు శంకరుడు. స్వయంభువ మన్వంతరంలో ఈ గాథ జరిగింది. తనను అనుసరిస్తూ వచ్చిన దక్షుని మార్గ మధ్యంలో పంపించి వేశాడు. నిజాశ్రమానికి చేరుకొని వెంట వచ్చిన వారినందరినీ సాదరంగా సన్మానించి సాగనంపాడు. అచిరకాలంలోనే నిజ మనోరథ ప్రాప్తికి ముదిత మానసుడై శంకరుడు సతీ సహితుడై హిమాలయ విహార భూములంతా వివరించాడు. ఈ కళ్యాణ గాథను ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వారికి చిత్తశాంతి, దేహ స్వాస్థ్యము కలిగి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని శంకరుడు వరమిచ్చాడు. సతీ శంకరుల విహారం. తదనంతర గాథను సూతుడు మునులకిలా వివరించాడు. మునులారా, తన ఆశ్రమానికి చేరుకున్న శంకరుడు ప్రాకృత జనుని వలె సతీ సహితుడై తన సృష్టిలో తానే రమించిన లీలా విహారాన్ని చెబుతున్నాను వినండి. ముందు వృషభాన్ని తెగి సతికి కేలూత ఇచ్చి దింపి ఆమె ముఖావలోకనం చేసి మురిసిపోయాడు. గణాలను పిలిచి తనెప్పుడు స్మరిస్తే తక్షణం రావాల్సిందిగా ఆజ్ఞాపించి వారిని పంపించి వేశాడు. సతీతో కూడి నవరత్న కాంతి పుంజ శోభా విరాజితమైన తన గిరి కందరంలోకి ప్రవేశించాడు. ఆ రహస్య స్థావరంలో దాక్షాయనితో కూడి అనేక లీలను ప్రదర్శించాడు. వనంలోకి వెళ్ళి పుష్పాలను కోసి మాలగా మార్చి ఆమె కంఠాన్ని అలంకరించి నా కపాలమాల బాగుందా, నీ కుసుమ హారం బాగుందా అని అడిగేవాడు. సతి నిలువుటద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకునే వేళ హఠాత్తుగా ఆమె వెనుక ప్రత్యక్షమై తను ముఖం చూచుకొని నా త్రినేత్రం బాగుందా, నీ తిలకం బాగుందా అని ప్రశ్నించేవాడు. శిరీష కుసుమ పేశలమైన ఆమె పాదాలను లత్తుకతో అలంకరించి పాల నేత్రాగ్ని అరుణ ప్రభలతో మరింత రాగరంజితం చేసేవాడు. సన్నిహితంగా సతీముఖ సౌందర్యం వీక్షించాలనే కాంక్షతో పరుల ఆలకించరాదు రహస్యమంటూ చెవిలో చెప్పేవాడు. అన్య మనస్కురాలై కూర్చున్న ఆమెను వెనుక నుండి వచ్చి కన్నులు మూసి నా చేతులు పెద్దవా, నీ కన్నులు పెద్దవా అని అడిగేవాడు. ఆమె సర్వ అవయవాలను కుసుమ విరాజితం చేసి చైత్రరథంలా ఉన్నావు అనేవాడు. కైలాస పర్వత ప్రాంత రమ్య లతా గృహాలన్నిటి యందు సతీ సహితుడై విహరించాడు. ఆపై కైలాసాన్ని వీడి హిమవత్ పర్వత ప్రాంత రమ్య వన ప్రదేశాల యందు సంచరించాడు. ఇప్పుడు కందర్పుడు దర్పంతో ఎల్లవేళలా శంకరుని చెంత కింకరులా నిల్చుంటున్నాడు. ఛాయల వసంతుడు జంట బాయక వెంట తిరుగుచున్నాడు. పుష్పిత ద్రుమాలు, వికసిత కుసుమ శోభితాభి రామలతలు, ప్రఫుల్ల పద్మ సమాకీర్ణ నిర్మల జలపూర్ణ సరోవరాలు, సకల జన మోహకారక మలయానిలము ఎల్లెడల వసంత వైభవమే. ఆ సమయంలో శైల శిఖ ఆగ్రాలయందు గిరికందరాలయందు
గోత్ర నిర్ఘరులయందు, పర్వత ఉపత్యకలయందు, అద్రి నికుంజములయందు, వారి తీరములయందు, పుష్పవనములయందు సర్వ సృష్టి ఆయన ఇల్లే కనుక సతితో కూడి పరమేశ్వరుడు యథేచ్ఛగా విహరించాడు. ఆ క్షణంలోనే ఆత్మబోధ చేస్తున్నాడా అన్నట్లు నిర్విరామంగా సల్లాపాలతో, కృపా వీక్షణాలతో, హాస్య ప్రసంగాలతో, సంభాషణలతో సతీతో కూడి లీలా విహారం చేశాడు ఈశ్వరుడు. ఈ విధంగా దివ్యమానంచే 25 సంవత్సరాలు వినోదించాడు. ఓ మునులారా, ఇంతలో వర్ష ఋతువు ప్రవేశించింది. ఆకాశంలో తిరుగాడుతున్న నల్లని మేఘాలను చూసి దాక్షాయని శంకరునితో ఇలా అంది: నాథ, మిక్కిలి దుస్సహమైన వర్ష ఋతువు ఆరంభమైంది. మనకొక నివాసాన్ని ఏర్పాటు చేయండి. అనేక రంగుల మేఘాల గుంపులు తమ గర్జనలతో దిక్కులను, ఆకాశాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నాయి. వేగంగా వీచే గాలులు కదంబ పుష్ప పరాగాన్ని ఎగురగొడుతూ, నీటి దారలను చెదరగొడుతూ హృదయానికి భయాన్ని కలిగిస్తున్నాయి. కుండపోతగా జలాలను వర్షిస్తూ, మెరుపు తీగలే పతాకాలుగా తీవ్రంగా గర్జిస్తూ ఉన్న ఈ మేఘాలను చూస్తే ఎవని మనస్సు భీతావహం కాకుండా ఉంటుంది. మేఘఛన్నమైన సూర్య చంద్రులు గోచరం కాని కారణంగా రాత్రి పగలు ఒక్కలా ఉంది. వాయు సంచలిత గాములైన ఈ మేఘాలు చంచలమైన లక్ష్మి వలె ఒకచోట ఉండవు కదా. గాలికి కదులుతూ ఉన్న మహావృక్షాలు ఆకాశంలో నర్తిస్తున్నట్లు ఉన్నాయి. బీరువులకు భయాన్ని కలిగిస్తున్నాయి. నల్లని మేఘాలు, ఎగిరే తెల్లని కొంగలు యమునా నదిలో నురగల్లా ఉన్నాయి. నల్లని జలధరాల మధ్య ఉదయిస్తూ ఉన్న అరుణుడు సముద్రంలో మండుతున్న బడబాగ్నిలా ఉన్నాడు. గృహ ప్రాంగణంలోని గింజలు మొలకెత్తాయి. పంట చేలల్లో సస్యాలు పెరుగుతున్నాయని వేరే చెప్పాలా? నాథ, ఈ సౌందర్యం చాలా కుటిలమైనది సుమా. కలిలో లక్ష్మీదేవి సత్పురుషులను వీడి దుష్టులను ఆశ్రయించినట్లుగా కింశుక పుష్పాలను ఆశ్రయించింది. వనసీమలయందు నెమళ్ళు జలధర గర్జనలు విని చాలా ఆనందంతో కేకాధ్వనులు చేస్తూ పింఛాలను పైకెత్తి నాట్యం చేస్తున్నాయి. మేఘోదయాన్ని చూచి ఉల్లాసాన్ని పొందే చాతక పక్షులకు ఈ వర్ష ఋతువు మనోహరం కావచ్చు. కానీ ధారాపాతంగా వర్షం పడుతున్న పతికులు వియోగ తాపాన్ని అనుభవిస్తారు. ఈ జీమూతాల పొగరును చూడండి. ఇవి వడగళ్లతో నా దేహాన్ని కప్పేస్తున్నాయి. ఇలాంటి విషమ కాలంలో కాకులు, చెకోరాలు కూడా గూళ్ళు కట్టుకుంటున్నాయి. నాథ, మనకంటూ ఒక ఇల్లు లేదు కదా. ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టే ప్రయత్నం చేయండి. దాక్షాయని పలుకులకు తన శిరోభూషణమైన చంద్రుని వెన్నెలకు మెరుగు పెట్టేటట్లుగా ఇందుధరుడు మందహాసం చేసి ఇలా అన్నాడు: ఓ మనోహరి, ఎక్కడ నిర్మించమంటావు? హిమాలయ గిరి శిఖరాల మీదన మేఘాలు వాటి సానుల వరకే ఎగరగలవు. పోని కైలాస పర్వతం మీదన దాని పాదాల వరకు విహరించగలవు. లేక మేరుగిరి శిఖరం పైన పుష్కరావర్తకాది వారి వాహాలు సైతం ఆ ఛాయలకే రావు. వీటిలో దేని యందు నివాసం ఉండాలనుకుంటున్నావో చెప్పు. హిమాలైతే అక్కడ మంద మారుతం వీస్తూ ఉంటే బంగారు రెక్కల పక్షులు ఎగురుతూ ఉంటాయి. శ్రవణ పేయంగా కలకూజితాలు చేస్తూ ఉంటాయి. వాటితో గొంతు కలిపి నువ్వు పాడుకోవచ్చు. అక్కడి మణి కుట్టిమములయందు సిద్ధాంగనలు స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటారు. నాగాంగనలు, గిరి కన్యకామణులు, కిన్నెర యువతులు ఆటపాటలలో నీకు సహాయులుగా ఉంటారు. బహుశా నీ సౌందర్యాన్ని చూచి వారికి వారి శరీరం మీద అనాదరం కలుగుతుంది కాబోలు. గుణరూపాలలో అసమానమైన హిమవంతుని భార్య నీ కనుకూలంగా ఉండి నిత్య ఉల్లాసి అయి ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా చాలా అద్భుతమైనటువంటి, రమ్యమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ శివ మహాపురాణం పారాయణము, ఈ సతీదేవి కళ్యాణము, ఈ విహారము.